గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం మొక్క యొక్క అభివృద్ధి పెరుగుదల విషయంలో చాలా రకాల కారకాలు ప్రభావాన్ని చూపిస్తాయని ఇదివరకు చెప్పడం జరిగింది. ఏంటి ఆ కారకాలు? ఒకటి కాంతి కారకం చెప్పాను, అలాగే ఉష్ణోగ్రత కారకం చెప్పాను, అలాగే మొక్కలు బాగా పెరగడానికి మృతిక కూడా మెయిన్ ఫ్యాక్టర్ గా చెప్పాను. తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే జీవ సంబంధ కారకం. ఏంటది? జీవ సంబంధ కారకం. దీన్నే బయోటిక్ ఫ్యాక్టర్ అంటారు. బయోటిక్ ఫ్యాక్టర్ ఇదేంటో చూద్దాం ఒకసారి. మొక్కల యొక్క అంటే వృక్ష సంపద మీద మొక్కలు జంతువుల యొక్క ప్రభావాన్ని కలిపే జీవ సంబంధ కారకం అంటారు. మొక్కల యొక్క అభివృద్ధి మీద లేదా వృక్ష సంపద మీద మొక్కలు మరియు జంతువుల యొక్క రెండింటి యొక్క ప్రభావాన్ని జీవ సంబంధ కారకంగా మనం చెప్పచ్చు. దీన్ని మనం బయోటిక్ ఫ్యాక్టర్ గా చెప్పచ్చు. అయితే డి బ్యారీ అనే సైంటిస్టు 1879లో సహజీవనం అనే ఒక పదాన్ని ప్రవేశపెట్టాడు. ఈ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని, జీవుల మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాలను దృష్టిలో పెట్టుకుని సింబియోసిస్ అనే పదాన్ని ప్రవేశపెట్టాడు. అంటే జీవుల మధ్య పరస్పర సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. జీవుల మధ్య అంటే మొక్కలు జంతువుల మధ్య లేదా మొక్కల మధ్య ఈ ఉండే సంబంధాన్ని ఇతను ఏం పేరు పెట్టాడు? సింబియోసిస్ అని పేరు పెట్టాడు. దాన్ని మనం తెలుగులో సహజీవనం అంటారు. ఏమంటారు దాన్ని? సహజీవనం అంటారు. అదేనా? అలాగే నెక్స్ట్ ఓడమ్ అనే ఎకాలజిస్ట్, ఫేమస్ ఎకాలజిస్ట్ 1971లో ఈ సింబియోసిస్ అనే పదాన్ని సమర్థిస్తూ సింబియోసిస్ ని దృష్టిలో పెట్టుకుని మొత్తం జీవులను రెండు వర్గాల కింద డివైడ్ చేశాడు. అంటే వాటి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్స్, వాటి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధ బాంధవ్యాలు, ఒకదాని మీద ఒకటి డిపెండెన్సీ ఏ విధంగా ఉందనే దాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వర్గాలుగా లేదా రెండు గ్రూపులుగా డివైడ్ చేశాడు అన్నమాట. ఏంటా రెండు గ్రూపులు? ఒకటి ధనాత్మక పరస్పర చర్య, పాజిటివ్ ఇంటరాక్షన్స్, అలాగే రుణాత్మక పరస్పర చర్య, నెగిటివ్ ఇంటరాక్షన్స్. ధనాత్మక పరస్పర చర్య అంటే ఏంటి? ఇక్కడ జీవుల మధ్య సాన్నిహిత్యం ఉంటుంది, చాలా క్లోజ్ గా అసోసియేట్ అవుతాయి. పాజిటివ్ ఇంటరాక్షన్ లో జీవులు ఎలా ఉంటాయి? చాలా క్లోజ్ గా ఉంటాయి, సాన్నిహిత్యంగా ఉంటాయి, ఒకదానికొకటి సహకరించుకుంటూ వాటి మధ్య ఇంటరాక్షన్ అంతా కూడా చాలా పాజిటివ్ వేలో ఉంటుంది. అంటే బెనిఫిట్ గా ఉంటుంది వాటి మధ్య అసోసియేషన్ కానీ, రిలేషన్ కానీ, సంబంధం కానీ. అలాంటి సాన్నిహిత్యాన్ని మనం అంటున్నాం ఇక్కడ ధనాత్మక పరస్పర చర్యలు లేదా పాజిటివ్ ఇంటరాక్షన్స్ అంటారు. దీంట్లో మళ్ళీ మనకి రెండు రకాలుగా డివైడ్ చేశారు ఈ విషయాన్ని. ఒకటి పరస్పర సహకారం, మ్యూచువలిజం, అలాగే సహభోజకత్వం, కమెన్సలిజం. దీంట్లో ఫస్ట్ చూద్దాం. పరస్పర సహకారం లేదా మ్యూచువలిజం. మ్యూచువల్ బెనిఫిట్ అంటాంగా. అంటే ఏంటి? ఒకరికొకరు సహకరించుకోవడం. దానివల్ల ఏంటి? ఇద్దరు లబ్ధి పొందుతారు. ఒకరికొకరు సహకరించుకోవడం అంటే రెండు జీవుల మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుందంటే అది చాలా బెనిఫిట్ఫుల్ గా ఉంటుంది. ఆ బెనిఫిట్ అనేది ఇద్దరే ఒకరి నుంచి ఒకరు పొందుతారని. అందుకని దాన్ని ఏమన్నా మనం మ్యూచువలిజం అనేసి చెప్తున్నాం. దానివల్ల యాక్చువల్ గా ఈ రిలేషన్ మనం ఎక్కువగా వెయిట్లో అబ్జర్వ్ చేయొచ్చు అంటే లైకెన్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. లైకెన్స్ అంటే ఏంటి? నేను క్లాసులో చెప్పాను. లైకెన్స్ అంటే ఏంటి? శైవలాలు, శిలీంధ్రాలు కలిసి సమిష్టిగా పెరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవులనే లైకెన్స్ అంటారు. దీంట్లో శైవలం యొక్క పార్ట్ ఏంటి? ఆహారం తయారు చేస్తుంది. కిరణజ సమీక్రియ ద్వారా ఆహారం తయారు చేస్తుంది. శిలీంధ్రం భాగం యొక్క పని ఏంటి? మొత్తం లైకెన్ కి రక్షణ ఇవ్వడంలోను, ప్రత్యుత్పత్తి ప్రక్రియను నిర్వహించడంలోను శిలీంధ్రాలు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఈ విధంగా మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఆ రెండు జీవుల మధ్య ఉంటుంది. సమిష్టిగా ఒకే చోట కలిస్తే ఒక కొత్త రకం జీవులుగా అవి పెరుగుదల చూపిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఈ మ్యూచువలిజం అనేది లేదా సహజీవనం అనేది మనం లైకెన్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత రైజోబియం బ్యాక్టీరియా ఎక్కడ పెరుగుతూ ఉంటుంది? లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల యొక్క వేరు బొడిపులలో పెరుగుతూ ఆ మొక్కలకు కావలసినటువంటి నత్రజనిని అవి వాయు రూపంలో ఉన్నటువంటి నైట్రోజన్ ని నైట్రేట్లుగా మార్చి
మొక్కలకి అందిస్తూ ఉంటాం. ఆ విధంగా మొక్కలకు బెనిఫిటబుల్గా ఉంటాయి. దానికి ప్రతిఫలంగా మొక్కల నుంచి అవి ఏం తీసుకుంటాయి? ఆహారాన్ని తీసుకుంటాయి. ఆ మొక్కల యొక్క వేరు పొడుపుల్లో ఉండి వేరు నుంచి ఆహారాన్ని డైరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అలాగే అవి నివసించడానికి అవసరమైనటువంటి నివాస స్థలాన్ని ఆ మొక్కలు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఏమైంది? లెగ్యుమినేసి మొక్కల మధ్య రైజోబియం బ్యాక్టీరియా మధ్య అసోసియేషన్ ఎలా ఉంది? రెండింటికి బెనిఫిటబుల్ గా ఉంది. ఒకరికొకరు అక్కడ సహకరించుకుంటున్నారు. తర్వాత నెక్స్ట్ బ్యాక్టీరియం, అజిటోబ్యాక్టర్, ఇలాగే సేమ్ రైజోబియం బ్యాక్టీరియా లాగే అజిటోబ్యాక్టర్ ఉంటుంది. అది కూడా కొన్ని మొక్కలలో అంతర్గతంగా పెరుగుతూ మొక్కలతో అసోసియేట్ అయ్యింది, మ్యూచువల్ బెనిఫిట్ అనేది చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఏంటి? శిలీంద్ర మూలాలు. దీన్ని ఇంగ్లీష్ లో మనం అంటామంటే మైకోరైజా అంటారు. ఏమంటారు దాన్ని? మైకోరైజా. శిలీంద్ర మూలాలు అంటే ఏంటి? మూలం అంటే ఏంటి? వేరునాడు. అంటే పైనస్ లాంటి కొన్ని ఆవృత పీచు మొక్కలు ఎత్తైనటువంటి కొండ ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటాయి. ఎత్తైనటువంటి కొండ ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటాయి. రాళ్ల మధ్య పెరుగుతూ ఉంటాయి. అందుకని వాటి యొక్క రూట్ సిస్టమ్ భూమి లోపలికంటే చొప్పించుకుని పోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ రాళ్ల మధ్య. అందుకని భూ ఉపరితలం మీద రాళ్ల సందుల్లోనే అది స్ప్రెడ్ అయ్యి ఉండాల్సిన పరిస్థితి అనమాట. కానీ మరి దానికి చాలా పొడవుగా ఎదిగే ఆ మొక్కలకు కావాల్సినటువంటి నీరు ఎలా లభిస్తుంది? పైపైన ఉంటే కనుక లభించదు. అంటే ఆ ఎప్పుడో పడే వర్షాలు కానీ లేకపోతే భూ ఉపరితలం మీద ఉన్నటువంటి నీటిని పీల్చుకోవడానికి వాటి రూట్ సిస్టమ్ అంత కేపబుల్ గా ఉంటుంది అనమాట. అందుకని ఆ మొక్కల యొక్క వేర్లు ఏం చేస్తాయంటే నేలలో పెరుగుతున్నటువంటి కొన్ని శిలీంధ్రాలతో జతకట్టి అసోసియేట్ అయ్యి ఆ వేళ్ల మీద ఒక పొర వలె, ఒక మ్యాంటిల్ వలె శిలీంధ్రపు జాలము చేత కవరింగ్ గా ఏర్పరచుకుంటాయి అనమాట. దాన్ని మనం రూట్ మ్యాంటిల్ అంటారు. ఏమంటారు దాన్ని? రూట్ మ్యాంటిల్ అంటారు. ఎప్పుడైతే రూట్ మ్యాంటిల్ ఏర్పడిందో వర్షాలు పడ్డప్పుడు కానీ నీరు ఆవిరైపోకుండా ఆ తేమగా ఉండేటట్టు, ఎక్కువ కాలం ఎక్కువ రోజులు తేమగా ఉండేటట్టు, ఆ తేమని ఆ మొక్కలు పీల్చుకునేటట్టు అక్కడ శిలీంధ్రము ఆ వేరుకు సహకరిస్తుంది. తద్వారా ఆ మొక్కలకు లబ్ధి చేకూరుస్తుంది అన్నమాట. దాన్ని ఆ విధంగా మైకోరైజ్ అనేసి మనం ఈ ఆవృత్తి పీజు మొక్కల్లో ఉన్నటువంటి వివృత్తి పీజు మొక్కల పైనస్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాని విధంగా మ్యూచువల్ బెనిఫిట్ అనేది వీటిలో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఈ పరస్పర సహకారాన్ని ఇంకా డీటెయిల్ గా మనం డిస్కస్ చేయాలంటే 3 రకాలుగా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఏంటి? పరాగ సంపర్కం. పరాగ సంపర్కం అనే ప్రక్రియలో కూడా మనకి ఈ మ్యూచువలిజం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. పరాగ సంపర్కం అంటే ఏంటి? మొక్కలు ప్రత్యుత్పత్తి జరగాలంటే ఖచ్చితంగా పరాగ సంపర్కం జరిగి తీరాల్సిందే. ఏంటి పరాగ సంపర్కం అంటే? పరాగ కోశాల నుండి పరాగ రేణువులు అండకోశం యొక్క కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం లేదా పాలినేషన్ అంటారు. మరి ఆ పాలినేషన్ ఎలా జరుగుతుంది? పరాగ రేణువులు ఒక చోట ఉంటాయి, కీలాగ్రం ఒక చోట ఉంటుంది. మరి ఎలా వస్తాయి? కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా కీలాగ్రాన్ని చేరాలంటే మొక్కలు కదలలేవు కదా. అందుకని ఏం చేస్తాయి? మొక్కలు తన దగ్గరకు వచ్చే కీటకాల మీద డిపెండ్ అవుతాయి ఆ పని చేసుకోవడానికి. అందుకని ఊరికినే వస్తాయి మరి కీటకాలు లేదా పక్షులు మొక్కల దగ్గరికి ఇదొక బెనిఫిట్ చూపించాలి. అందుకని ఏం చేస్తాయి? మొక్కలు మకరందాన్ని కానీ పరిమళాన్ని కానీ లేదా ఆహారంగా ఉపయోగపడే పుప్పొడిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఆహారంగా ఉపయోగపడే పుప్పొడిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అందుకని కీటకాలు అట్రాక్ట్ అయ్యే మొక్క దగ్గరకు వచ్చినప్పుడు, పుష్పభాగాల మీద పడినప్పుడు, మకరందాన్ని తీసుకున్నప్పుడు వాటి శరీర భాగాలకి పుప్పొడి అంటుకుని లేదా రెక్కల భాగానికి పుప్పొడి అంటుకుని వేరొక పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరినప్పుడు ఖచ్చితంగా కీలాగ్రాన్ని పరాగ రేణువులు అంటిస్తాయి. ఆ విధంగా పరాగ సంపర్కం అనేది అక్కడ సిద్ధిస్తుంది. ఆ విధంగా మొక్కలు బెనిఫిట్ అవుతున్నాయి. ఆ మొక్కలను ఆశ్రయించే ఆ కీటకాలు, పక్షులు, వివిధ రకాల జంతువులన్నీ కూడా బెనిఫిట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే కొన్ని మొక్కలు అయితే స్పెసిఫిక్ గా ఉంటాయి ఆ పరాగ సంపర్కం జరుపుకోవడానికి. యుక్క అనే ప్లాంట్ ప్రోనుబా యుక్కసెల్లా అనే ఒక కీటకం మీదే డిపెండ్ అవుతుంది అనమాట. కేవలం ఆ కీటకం ఆ మొక్క దగ్గరికి వస్తేనే ఆ మొక్కల్లో పరాగ సంపర్కం జరుగుతుంది, లేకపోతే జరగదు. అంత స్పెసిఫిక్ గా ఉంటుంది. అలాగే సాల్వినియా అనే మొక్క కొన్ని బీస్ మీద అంటే తేనెటీగల లాంటి పురుగుల మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఆ పురుగులు వచ్చి ఆ మొక్కల మీద వాళ్ళు సంచరిస్తేనే ఆ మొక్కల్లో పాలినేషన్ లేదా పరాగ సంపర్కం జరుగుతుంది. అంత స్పెసిఫిక్ ఉంటాయి కొన్ని మొక్కలు. తర్వాత ఇంకా రెండో బీలో చూస్తే మనం ఫలాలు, విత్తనాల వ్యాప్తి. ఫలాలు, విత్తనాల వ్యాప్తి విషయంలో కూడా మనం ఇక్కడ మ్యూచువలిజం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. చాలా రకాల మొక్కలు విత్తనాలు ఎలా ఉంటాయంటే పెంకు పట్టి ఉంటాయి. విత్తన కవచాలు ఎలా ఉంటాయి? చాలా హార్డ్గా ఉంటాయి అనమాట. అవి మెత్తబడి కరిగితేనే కానీ మొలకెత్తలేవు. విత్తనాలు ఎక్కడ ఉంటాయో ఫ్రూట్స్ లో ఉంటాయి.
ఫ్రూట్స్ కి ఆహారం ఏవి ఉపయోగించుకుంటాయి? జంతువులు ఉపయోగించుకుంటాయి. రకరకాల పక్షులు కానీ, కోతులు కానీ, కాకులు కానీ, ఇతర జంతువులు కానీ, లేదా మానవుడు కానీ మొక్కలో నుంచి ఉత్పత్తి అయినటువంటి పండ్లను ఆహారంగా తీసుకుంటాం కనుక ఆ విత్తనాలు, గట్టిగా విత్తనాలు ఉన్నటువంటి పండ్లను ఈ రకరకాల పక్షులు, జంతువులు తీసుకున్నప్పుడు వాటి ఆహార నాళంలోకి వెళ్ళిన తర్వాత వాటి జీర్ణకోశంలో ఉన్నటువంటి జీర్ణ రసాల వల్ల ఆ పెంకుగా ఉన్నటువంటి, గట్టిగా ఉన్నటువంటి ఆ విత్తన కవచం ఏమవుతుంది? మెత్తపడుతుంది. తర్వాత జీవులు విసర్జించే మలం ద్వారా అవి బయటకు వచ్చినప్పుడు మెత్తగా ఉండే స్టేజ్లో అవి మొలకెత్తి మొక్కలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఆ ప్రక్రియ కనుక జరగకపోతే ఆ హార్ట్గా ఉండే విత్తనాలు ఎప్పటికీ అలా ఉంటాయి, సాధారణంగా మొలకెత్తాం అనమాట. ఎప్పటికో కొన్ని సంవత్సరాల పాటు బయట ఎండకి ఎండి వానకి తడిసి చెవుకుపోయి ఇప్పుడో కానీ విత్తన కవచం మెత్తపడదు, అప్పుడు కానీ మొక్కలు దాని నుంచి బయటకు రావు. కానీ జంతువుల వల్ల ఇమీడియట్ గా మొక్కలు విత్తనాల నుండి మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎక్కువగా జామ, కొన్ని రకాల హార్డ్ సీడ్స్ కలిగినటువంటి ఫ్రూట్స్ లో మనం అలాంటి పరిస్థితి అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే టమాటా ఒకటి, పొగాకు ఒకటి, జామ, మర్రి విత్తనాలు, అలాగే రావి చెట్లు చూడండి. రావి చెట్లు ఎక్కడుంటాయి? గోళ్ళ మీద పెరుగుతూ ఉంటాయి. ఎవరు వేసారు అక్కడ విత్తనాలు? ఎవరు వేరుగా? పక్షుల వల్ల ఆ మర్రికాయలు కానీ రాగి చెట్టు యొక్క ఫ్రూట్స్ తిని అవి వాటి మలం విసర్జించడం ద్వారా అవి ఎక్కడైతే ఎక్కువగా గోళ్ళ మీద, చెట్ల మీద, పాత పడుకున్నటువంటి ఇళ్ల మీద అవి వాళ్తాయి కనుక అవి విసర్జించినటువంటి విష పదార్థాల ద్వారా విత్తనాలు మొలకెత్తి మొక్కలు మనకి వస్తూ ఉంటాయి. తర్వాత పిపిలికా ప్రియత్వం, దీన్ని మిర్మికోపిలి అంటారు. మిర్మికోపిలి అంటే చీమల ద్వారా, చీమలకు మొక్కలకు ఉన్నటువంటి అసోసియేషన్ అన్నమాట. ఎక్కువగా తుమ్మ చెట్ల మీద చీమలు ఉంటాయి ఎక్కువగా. అలాగే మామిడి, నేరేడు, సపోటా ఇలాంటి మొక్కల మీద ఎక్కువగా చీమలు నివసిస్తూ ఉంటాయి. నివసిస్తూ ఉండి ఆ మొక్కలకు హాని కలిగించి ఇతర కీటకాలని తరిమి కొట్టడానికి, వాటి బారి నుండి మొక్కలు రక్షించడానికి చీమలు కొన్ని మొక్కల మీద నివాసం ఉండి అవి సహకరిస్తాయి అన్నమాట. ఎక్కువగా మనకి తుమ్మ మొక్క అయినటువంటి అకేషియా స్పీరోసెఫాల్ అనే తుమ్మ మొక్కలో పత్రపుచ్చాలు రెండు ముళ్ళులాగా బోలుగా ఉంటాయి, ఉప్పెత్తుగా ఉంటాయి అన్నమాట. బోలుగా ఉండి అంటే ఈ విధంగా లీఫ్ ఉన్నప్పుడు తుమ్మ చెట్టులో మనకి లీఫ్ చూస్తే ఎలా ఉంటుంది? సంయుక్త పత్రం ఉంటుంది. సంయుక్త పత్రంలో పత్రపుచ్చాలు ఇరువైపులు ఉంటాయి అన్నమాట. ఇలా అది ఉప్పెత్తుగా బోలుగా ఉండే రెండు కంటకాలలా మాత్రం పత్రపుచ్చాలు. ఈ బోలుగా ఉండే ఖాళీ ప్రదేశంలో చీమల నివాసం ఉండి చిన్న బొరేదారు ఎప్పటికప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. ఆ ప్లాంట్ మీద వేరే ఇతర హానికర కీటకాలు ఏమైనా వస్తే వాటిని బారి నుండి మొక్కలను రక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా చీమలు కావాల్సినటువంటి నివాసాన్ని మొక్కలు అందిస్తూ ఉంటే మొక్కలకు కావాల్సినటువంటి రక్షణ విషయంలో ఈ చీమలు మొక్కకు సహకరిస్తూ ఉంటారు. అందుకని దీన్ని ఏమన్నా మనం ఇక్కడ పిపిలికా ప్రియత్వం లేదా మిర్మికోపిలి అనేసి చెప్పాం. ఈ విధంగా మనకి పరస్పర సహకారం లేదా మూచిలిజం అనేది మనం డిస్క్రైబ్ చేయొచ్చు. తర్వాత రెండోది సహభౌతికత్వం, కమెన్సలిజం. ఈ విధానంలో మనకి జీవుల మధ్య బెనిఫిట్ ఉంటుంది. ఏదో ఒక జీవికే బెనిఫిట్ ఉంటుంది, రెండో జీవికి అటు బెనిఫిట్ ఉండదు, లాస్ ఉండదు. ఒకవైపే లబ్ధి చేకూరుతుంది ఇక్కడ. కానీ పైన పరస్పర సహకారం మాత్రం రెండు జీవులు లబ్ధి చెందుతాయి. అదేనా? దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే వృక్షోపజీవులు, లయన్లు చెప్పొచ్చు. వృక్షోపజీవులు అంటే ఏంటి? ఎపిఫైట్స్. పెద్ద పెద్ద చెట్ల మీద, చెట్ల బోధుల మీద, కొమ్మల మీద ఉంటూ నివాసాలు చేస్తారు. ఎందుకని? ఆ చెట్ల కింద ఉంటే కనుక వాటికి సూర్యరశ్మి తగలదు కనుక, కిరణజన సమీకరణ జరగదు కనుక పెద్ద పెద్ద చెట్ల మీద నివాసం ఏర్పడేలాగా కొన్ని ఏర్పాటు చేసుకుంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? వేండా చూసినట్లయితే మనకి అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని చెట్లు పాకే చెట్లు అనమాట, ఎగబ్రాకే చెట్లు ఉంటాయి. అంటే వాటి దారుయుత కాండాల ద్వారా దాని పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లకు పెనవేసుకుని పైకి ఎగబాకి వాటి పత్రాలకి సూర్యరశ్మి తగిలేటట్టు అవి మోడిఫై అవుతా అన్నమాట. అలాంటి చెట్లు ఏమంటామంటే మనం లయన్లు అంటాం. ఈ విధంగా లయన్లలోనూ వృక్షోపజీవుల్లోనూ మనకి ఈ అసోసియేషన్ సహభౌతికత్వం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ వృక్షోపజీవికిను లయన్కి మాత్రం బెనిఫిట్ దొరుకుతుంది తప్ప అతిథేయ మొక్కలకు ఏ విధమైనటువంటి బెనిఫిట్ ఉండదు, లాస్ ఉండదు. అదేనా? ఈ విధంగా మనం ధనాత్మక లేదా పాజిటివ్ ఇంటరాక్షన్స్ మనం డిస్క్రైబ్ చేయొచ్చు. తర్వాత
రెండోది ఏంటి, రుణాత్మక పరస్పర చర్య లేదా నెగిటివ్ ఇంటరాక్షన్స్. ఇక్కడ జీవుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయంటే నెగిటివ్ గా ఉంటాయి, పాజిటివ్ గా ఉండవు. అంటే ఆహారం కొరకు పోటీ పడడం ద్వారా కానీ, లేదా కొన్ని రకాల విష పదార్థాలను స్రవించి ఒక రకమైనటువంటి జనాభా జీవులను వేరొక రకమైనటువంటి జనాభా జీవులు వాటి యొక్క పెరుగుదల నిరోధిస్తాయి అన్నమాట, లేదా వాటిని అంతం చేస్తాయి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట యాక్షన్స్. రిలేషన్ ఆ విధంగా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది అన్నమాట, పాజిటివ్గా ఉంటుంది. అలాంటి చర్యలను మనం రుణాత్మక చర్యలుగా మనం చెప్పచ్చు, నెగిటివ్ ఇంటరాక్షన్స్ అని చెప్పచ్చు. దీన్ని మనం ఇంచుమించుగా ఈ కింది సూచించిన విధంగా ఒక 5 విషయాలుగా మనం దీన్ని డిస్క్రైబ్ చేయవచ్చు ఈ రిలేషన్. దీంట్లో ఫస్ట్ చూడండి, పరాణ జీవత్వం, పారాసైటిజం. పారాసైట్స్ గా కొన్ని జీవులు ఉంటాయి, అంటే ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోవాలి. ఏముంటాయి అలాంటి జీవులు? బ్యాక్టీరియాలు, కొన్ని రకాల శిలీంధ్రాలు, అలాగే కొన్ని రకాల శైలాలు, అలాగే కొన్ని ఆవృతి బీజపు మొక్కలు కూడా పారాసైటిజం లైఫ్ స్టైల్ ని కలిగి ఉంటాయి. దాని అవి స్వయంగా ఆహారం తయారు చేసుకోవాలన్నమాట. ఇతర జీవుల మీద, ఇతర మొక్కల మీద అవి పూర్తిగా డిపెండ్ అయ్యి జీవిస్తూ ఉంటాయి. ఎక్కువగా మనకి మొక్కల్లో చూసినట్లయితే యాంజియోస్పర్మిక్ ప్లాంట్స్, కాండ పరాన్నజీవి, వేరు పరాన్నజీవుల గురించి మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నారు. కస్కుట అనే మొక్క వేరే ఇతర మొక్క యొక్క కాండం మీద పెరుగుతూ దాన్ని పెనవేసుకుని ఉండి ఆస్టోరియంలు అనే కొన్ని ప్రత్యేకమైనటువంటి వేళ్ల వంటి నిర్మాణాలు అతిథేయ మొక్కలో కాండంలోకి చొప్పించి ఆ కాండం నుంచి పోషక పదార్థాలని పీల్చుకుంటాయి. పీల్చుకుని అవి పెరుగుతూ ఉంటాయి. డైరెక్ట్ గా ఆహారాన్ని సక్ చేసి అవి పెరుగుదల చూపిస్తూ ఉంటాయి. అవి ఏ విధంగానూ కెరనీయ సమీకరణ జరుపుకోవాలి. అదే కస్కుటా ప్లాంట్ లో మనం చూడవచ్చు. అలాగే వేరు పరాన్నజీవిగా మనం వరబ్యాంకి చెప్తా ఉంటాం. వరబ్యాంకి ఇది పొగాకు మొక్క యొక్క రూట్ సిస్టమ్ లో అటాచ్ అయ్యి దీని యొక్క వేరు పొగాకు మొక్క యొక్క వేరు లోపలికి చొప్పించి ఆస్టోరియం చొప్పించి ఆహారాన్ని డైరెక్ట్ గా తీసుకుని పెరుగుతూ ఉంటాయి. పొగాకు మొక్కతో పాటు సమానంగా పక్కన పెరిగిపోతూ ఉంటుంది. అది వేరే మొక్క అనుకుంటాం మనం. తెల్లగా ఉంటుంది అనమాట, గ్రీనిష్ గా ఉండదు. స్వయంగా ఆహారం తయారు చేసుకోలేదు. ఆ విధంగా ఆవృతి బీజ మొక్కలైనప్పటికీ వేరే ఇతర మొక్కలతో డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకుని డైరెక్ట్ గా ఆహారాన్ని సక్ చేసి పెరుగుదల చూపిస్తూ ఉంటాయి. అలాగే చాలా రకాల బ్యాక్టీరియాలు ఇతర జీవుల్లో ఉంటూ పెరుగుతూ ఉంటాయి. అలాగే మనకి శిలీంధ్రాలు చూసినట్లయితే చాలా రకాల మొక్కల మీద నివాసం చేస్తూ ఆహారాన్ని తీసుకుని అవి పెరుగుదల చూపిస్తూ అతిథేయ మొక్కలకు వ్యాధులు కలుగజేస్తూ ఉంటాయి. కుంకుమ తెగుళ్ళు, అలాగే పౌడరీ మిల్యూ వ్యాధులు, తర్వాత చాలా రకాల వృక్ష వ్యాధులు ఉన్నాయి కదా, శిలీంధ్రాల వల్ల వచ్చే వృక్ష వ్యాధులు చాలా ఉన్నాయి. ఆ వ్యాధులన్నీ కూడా ఈ పరాన్నజీవి శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధులు. అదేనా? తర్వాత సెకండ్ ఐటమ్ ఏంటంటే పూతికాహారం, సాప్రోఫైటిజం. కొన్ని రకాల శిలీంధ్రాలు, కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఇవేం చేస్తామంటే కర్బన సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. కర్బన సేంద్రియ పదార్థాలు అంటే వృక్ష జంతు కళేబరాలను విచ్ఛిన్నం చేసి వాటిలో ఉండే పోషకాలను మళ్ళీ నేలలో విడుదల చేస్తాను. దాన్ని మనం ఏమంటాం? మినరలైజేషన్ అంటాం. వాటిలో ఉండే ఖనిజ మూలకాలన్నీ కూడా మళ్ళీ నేలలోకి రిలీజ్ అవుతాయన్నమాట. అలాగే అవి చేసే ప్రాసెస్ జరిగే నేల అంతా దేని కింద మారిపోతుంది? హ్యూమస్ లేయర్ కింద మారిపోతుంది. అది తర్వాత పెరిగే మొక్కలకు అది ఫెర్టైల్ సాయిల్ గా అది మారుతుంది అన్నమాట. ఈ విధంగా సాప్రోబయోటిక్ లైఫ్ స్టైల్ ను జీవించే కొన్ని రకాల శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు మధ్య మనం ఈ రిలేషన్ మనం చూడవచ్చు, నెగిటివ్ రిలేషన్. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? వ్యతిరేక జీవన విధానం, అమెన్సిలిజం. అంటే కొన్ని రకాల మొక్కలు దాని పక్కన ఉన్నటువంటి మొక్కలు కానీ ఇతర మొక్కలు పెరగనివ్వకుండా కొన్ని రకాల విష పదార్థాలను స్రవిస్తూ ఉంటాయి, కెమికల్స్ ని స్రవిస్తూ ఉంటాయి. స్రవించి ఇంకా వేరే మొక్కలను ఆ చుట్టూ పెరగకుండా లేదా చంపేయడం జరుగుతుంది. దాన్ని మనం ఎల్లిలోపతి అని కూడా అంటారు. దాన్ని కెమికల్స్ విసర్జించి ఇతర మొక్కలను చనిపోయేటట్టు చేస్తారు కనుక దాన్ని ఆ ప్రాసెస్ అంటారు ఎల్లిలోపతి అనేసి కూడా చెప్పొచ్చు. దాని కొన్ని రకాల మొక్కల ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ. టాజిటస్ ఎరెక్టా అంటే బంతి చెట్టు కూడా కొన్ని రకాల నిమటోడ్స్ ని చంపేస్తుంది అనమాట. బంతి చెట్టు స్రవించి కొన్ని స్రావకాలు, కెమికల్స్ ఆ చెట్లను ఆశ్రయించే చిన్న చిన్న పురుగులు లాంటి నిమటోడ్స్ కూడా అవి చంపేస్తున్నాయి. అంత పవర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటాయి. అలాగే మైక్రోసిస్టెస్ అనే సూక్ష్మ శైవలం కూడా చెరువుల్లో పెరుగుతూ లేదా సముద్రాల్లో పెరుగుతూ
కొన్ని రకాల విష పదార్థాలను స్రవించడం ద్వారా చెరువుల్లోనూ సముద్రాల్లో పెరుగుతున్నటువంటి కొన్ని రకాల చేపలు చనిపోయేటట్టు చేస్తూ ఉంటాయి. అలాగే ఆ చెరువు నీళ్ళు తాగినటువంటి పశువులు కూడా ఒక్కొక్కసారి మరణిస్తూ ఉంటాయి. అంత డేంజరస్ శైవలం ఉంటుంది, మైక్రోసిస్టిస్ అని. అలాగే క్లోరెల్లా అనే ఒక శైవలం ఉంటుంది, క్లోరెల్లా గ్రీన్ ఆల్గే. ఇది కూడా స్రవించి కొన్ని విష పదార్థాల వల్ల డయాటమ్స్ అనేవి ఉంటాయి, సముద్రాల్లో పెరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా మరణిస్తానండి. ఈ శైవలాలు ఉన్న చోట డయాటమ్స్ ఉండవండి, అంత డేంజరస్ అన్నమాట. తర్వాత 4th వన్ పరభక్షకత్వం, అంటే ప్రిడేషన్. పరభక్షకత్వం ఎక్కువగా ఈ విధానం మనం వేటిలో అబ్జర్వ్ చేస్తాం, జంతువుల్లో ఉంటుంది. అంటే ఒక జంతువు తన ఆహారం కోసం ఇతర జంతువులు చంపుతింటాం, భక్షించడం అన్నమాట. భక్షించి అవి జీవిస్తూ ఉంటాయి. చాలా రకాల జంతువులు స్వయంగా ఆహారం తయారు చేసుకోవాలని జంతువులన్నీ కూడా ఏం చేస్తాయన్నమాట, ఇతర జంతువులను డైరెక్ట్ గా చంపి వాటిని తింటా ఉంటాయి. అలాగే ఇదే పరిస్థితి కొన్ని శిలీంధ్రాలు కూడా చేస్తూ ఉంటాయి. డాక్టియల్ అనే శిలీంధ్రం వాటి శిలీంధ్రపు తంతువులు అగ్రభాగంలో వేళ్ల వంటి నిర్మాణాల నుంచి కొన్ని రకాల స్రావక పదార్థాలు స్రవించి నేలలో పెరుగుతున్నటువంటి నిమ్టోడ్స్ ని క్యాచ్ చేసి పట్టుకుని ఆ విష పదార్థాలని వాటి మీద చల్లి వాటిని చంపేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ప్లాంట్స్ కూడా ఉన్నాయి, జంతువులు శిలీంధ్రాలే కాకుండా కొన్ని రకాల ప్లాంట్స్ కూడా జంతు భక్షణ చేస్తూ ఉంటాయి. అంటే మొక్కలు జంతువులను చంపేసి తినేస్తూ ఉంటాయి. వాటిని అలాంటి మొక్కలు ఏమని పిలుస్తాం మనం, కీటకాహార మొక్కలు అంటాం. ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతంలో పెరిగే మొక్కల్లో మనకి ఈ లక్షణం చూస్తాం. అటవీ ప్రాంతంలో అస్సాము వంటి అటవీ ప్రాంతాల్లో మనకి నేలలో నత్రజని లభించదు. నత్రజని లభించకపోవడంతో మొక్కలు వేపుగా పెరగవు. మరి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? అందుకని ఆ మొక్కలు కొన్ని అడాప్టేషన్స్ ని రూపొందించుకున్నాయి అన్నమాట. ఏ విధంగా సరే నత్రజనిని తీసుకోవాలి. అడవుల్లో మొక్కలకి ఎవరు నత్రజని ఎరువులు వేరుగా, పైగా మొక్కలు మానవుడికి ఉపయోగపడితేనే అవి పెంచుతారు, వాటికి పోషక పదార్థాలు అందిస్తాడు, అవి వేపుగా పెరుగుతాయి. వైల్డ్ ప్లాంట్స్కి ఎవరు ఆలనా పాలనా చూడరు. అందుకని ఆ మొక్కలు అలాగే అంతరించిపోకూడదని, తన జాతి పూర్తిగా అంతరించిపోతుందని భవిష్యత్తులో అవి ఏం చేశాయంటే కొంత అడాప్టేషన్స్ క్రియేట్ చేసుకుని వాటి పత్రాలు కీటకాలను పట్టుకుని చంపే విధంగా కొన్ని బోనుల వలె వలలాంటి నిర్మాణాలుగా అవి మార్పు చెందాయి అన్నమాట. అందుకని బోను పత్రాలుగా మార్పు చేసుకుని మొక్కల దగ్గరకు వచ్చే కీటకాలని పట్టుకొని క్యాచ్ చేసి బంధించి వాటిని చంపి డైజెస్ట్ చేసుకుని ఆ కీటకాల శరీర భాగాల్లో ఉన్నటువంటి నత్రజని సంబంధ పదార్థాలన్నీ కూడా అవి అబ్జర్వ్ చేసుకుని అక్కడ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మొక్కలైనప్పటికీ జంతువులను చంపుకు తినే మొక్కలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేనా? ఈ విధంగా జీవుల మధ్య ఇంటరాక్షన్ ఇక్కడ నెగిటివ్ గా ఉంటుంది. తర్వాత లాస్ట్ వన్ ఏంటి, మొక్కల మధ్య పోటీతత్వం, కాంపిటీషన్. ఒక ఏరియాలో అనేక రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి, ఒకే ప్రదేశంలో అనేక రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. పైగా ఆ మొక్కల యొక్క అవసరాలన్నీ కూడా కామన్ గా ఉంటాయి. సాధారణంగా మొక్కలు బాగా పెరగడానికి ఏం కావాలి, నేల కావాలి, నేలలో ఉన్నటువంటి ఖనిజ మూలకాలు కావాలి, అలాగే వెలుతురు తగినంతగా వాటికి అందాలి. ఈ నేలలో పెరిగేటప్పుడు ఖనిజ మూలకాల విషయంలో పోటీతత్వం వస్తుంది పక్క మొక్కల మధ్య, లేదా సూర్యరశ్మిని లబ్ధి పొందడంలో పక్క మొక్కల మధ్య పోటీతత్వం వస్తూ ఉంటుంది. ఒక మొక్క యొక్క పత్రాలు ఇంకొక మొక్కకి అటు వచ్చాయనుకోండి, సూర్యరశ్మి దాని పడదు ఆటోమేటిక్. దాంతో ఏమవుతుంది, నీడలో ఉన్నటువంటి మొక్కల్లో కిరణజన్య సమీకరణ జరగదు, ఆహారం తయారీ కాదు. ఆ విధంగా నీడ విషయంలోను, నేల విషయంలోను, పోషక పదార్థాల విషయంలోను ఒకే చోట పెరుగుతున్నటువంటి మొక్కల మధ్య పోటీతత్వం ఇప్పుడు ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. మరి ఆ పోటీలో ఏ మొక్కలైతే తెలివిగా మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులను తట్టుకొని వాటిలో అడాప్టేషన్స్ పెంపొందించుకొని ఏవైతే మెలకువగా ఉంటాయో ఆ మొక్కలే తరతరాలుగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ అడాప్టేషన్స్ తెచ్చుకోలేనటువంటి మొక్కలు మారినటువంటి కాలానుగుణంగా పరిస్థితులకు తెచ్చుకోలేనటువంటి మొక్కలు ఏమవుతాయి, కాలక్రమేణా అంతరించిపోతాయి. పోటీలు అవి నిలబడలేవు, చనిపోతూ ఉంటాయి. చాలా రకాల కలుపు మొక్కలు అంతేగా మనం చూస్తూ ఉంటాం. వయ్యారు బాబు చూడండి, పార్థీనియం మొక్క పెరిగిన చోట మనం ఏ పంట మొక్కలు వేసినా కానీ పెరగవాయి. ఇది చాలా విపరీతంగా ఒకేసారి పెరిగిపోతుంది. మనకి ఏవైతే మనం క్రాప్ చేస్తూ ఉంటాం, వేరుశనగ కానీ ఇతర కాయగూర మొక్కలు కానీ అవన్నీ కూడా గిడసబారిపోతాయి. ఇది పెరిగిన చోట అది వేరే మొక్కలు పెరగనవద్దు అనమాట. అంత విపరీతంగా పెరిగిపోయి దానికి నీడ లేకుండా చేస్తాయి, సూర్యరశ్మి లేకుండా చేస్తాయి. అలాగే నేల నుండి ఖనిజ పోషక పదార్థాలను చాలా ఎఫెక్టివ్గా అవి సక్ చేసేస్తూ ఉంటాయి, మనకు కావాల్సినటువంటి మొక్కలు అందించుకుంటాయి.
అదే కలుపు మొక్కలు, చాలా రకాల కలుపు మొక్కలు మనం చూడొచ్చు. అలాగే క్యాసియా టోరా, కసింత లాంటి మొక్కలు కొన్ని ఉంటాయి కదా, రోడ్ల వెంబడి పెరుగుతూ ఉంటాయి చూడండి. అవి ఎక్కువగా పెరిగే చోట మనం ఏ మొక్కలు ఉపయోగపడే మొక్కలు ఏ వేసినా కానీ అవి సెటిల్ అవ్వరాదు. ఆ మొక్కల మధ్య ఏ మొక్క పనికిరాదు. మామూలుగా మన క్రాప్ ప్లాంట్ ఏది వేసినా పనికిరాదు. అలాగే ఎపటోరియం, రోడ్ల వెంబడి చూడండి మొత్తం ఎపటోరియం ఒత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత ఐకార్నియా, నీటిలో పెరిగే గుర్రపుడెక్క కూడా అంతే. ఆ నీటిలో గుర్రపుడెక్క పెరిగిందంటే చూడండి, సామలకోట కాలంలో చూడండి ఒక తెట్టుగా మొత్తం పెరిగిపోయి ఇతర మొక్కలు పెరగడం, ఆ నీటి కింద చేపలు కూడా పెరగకుండా అది నిరోధిస్తూ ఉంటుంది. ఆ విధంగా పోటీతత్వం అనేది మొక్కల మధ్య అలాగే జంతువుల మధ్య ఉంటుంది. ఆ విధంగా వాటి మధ్య రిలేషన్ ఇక్కడ నెగిటివ్ యాంగిల్ మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా, రైట్.